ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. జీవము కలిగిన దేవుని సన్నిధిలో నీవు నిర్మించబడి ఉన్నావు గనుక ఆయన తన పరిశుద్ధ వాక్కులతో నిన్ను నింపి జీవింపచేస్తూ ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను అని చెప్తూ ఉన్నారు. ఇది ఇహలోక సంబంధముగా చూచినట్లయితే ఈ దినాన లోకము దృష్టిలో సమృద్ధి అంటే ఏమిటండి? 100 ఎకరాలు పొలం ఉండి ఒక 10 కార్లు, 10 భవనాలు, ఇలా లోక సంబంధముగా ఎవరికీ లేని ఉన్నతమైన ఆస్తి, సిరి సంపదలు కలిగి ఉన్నట్లయితే వారు మాత్రమే సమృద్ధిగా ఉన్నట్లు అని మనుషులు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే నీవు ఒక సంగతిని గమనించాలి నేస్తమా. దేవుడు సృష్టిలో ఆది ఆదామును కలుగు చేస్తున్నప్పుడు ఎంతటి ఆశీర్వాదకరమైన సృష్టిని కలుగు చేసి ఉన్నారో నీవు యోచన చేయవలను. వారిని సృజింపక మునిపే దేవుడు వారికి అవసరమైన ప్రతి ఈవిని కూడా కలుగు చేసిన తర్వాత వారిని దేవుడు ఈ భూమి మీద నిర్మించారు. వారికి తినడానికి తిండి, వారికి అవసరమైన ప్రతి వసతిని కూడా దేవుడు నిర్మించారు. అదే ఇహలోకంలో సమృద్ధి అయిన జీవం అంటే మనిషికి తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రములు, నివసించుటకు గృహము కలిగి ఉండుట, సమృద్ధిని కలిగి ఉండుట. ఇవాళ నీవు ఎవరితోనో పోల్చుకొని నీవు వేటినో చూచి దేవుడు నాకు సమృద్ధి అయిన ఆశీర్వాదమును ఇవ్వలేదు అని నీవు అనుకుంటే అది తప్పు నేస్తమా. కాబట్టి ఎప్పుడు కూడా నీ వాటి పోలికను కలిగి ఉండకూడదు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న సమృద్ధి అయిన జీవం ఏమిటి అంటే నిన్ను ఈ భూమి మీద జీవింపచేసి పర సంబంధమైన ఆశీర్వాదములకు నిన్ను యోగ్యునిగా చేయుట, ఆ ఆశీర్వాదమునకు నిన్ను కర్తగా చేయుట దేవుని సంకల్పమైనది గనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నీకు చెప్తున్న మాటలు ఏమిటంటే ఆ సమృద్ధి అయిన జీవమునకు, ఆ నిత్య జీవమునకు నిన్ను వారసునిగా చేయడానికి అవసరమైన ఆశీర్వాదములను దేవుడు నీకు కలుగచేసి ఉన్నారు. కాబట్టి నీవు ఇక్కడ ఇహ సంబంధమైన ఆశీర్వాదములతో పాటు పర సంబంధమైన ఆశీర్వాదములను, పర సంబంధమైన సమృద్ధి అయిన జీవమును కూడా యేసుప్రభు నీకు కలుగ చేస్తారు. ఆయన మాత్రమే నీకు అనుగ్రహించగలరు అన్న సత్యాన్ని నీవు విశ్వసించవలను నేస్తమా. కనుక యేసు ప్రభు చెప్తున్న ఈ మాటలని నీవు అంగీకరించి ఆయన నీ కొరకు చేసిన ఆ బలియాగమును, ఆ సిలువ త్యాగమును కూడా నీవు గుర్తెరిగి ఆ సిలువలో కాచిన ఆ పరిశుద్ధ రక్తముతో నీవు కొనబడిన వానివై ఆ సమృద్ధి అయిన జీవములోనికి చేర్చబడే యోగ్యతను కలిగి ఉండుటకు నీవు ప్రయత్నము చేసి ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో అనునిత్యము కూడా దాని కొరకు మాత్రమే నీవు వేడుకొనవలను. అనుగ్రహిస్తానని చెప్పిన దేవాది దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తారు. దేవుడు తన కృపచేత ఇహమందును పరమందును ఉన్నతమైన దీవెనలతో నిన్ను నింపి జీవింపచేస్తారు. తప్పకుండా దేవుడు నీ కట్టి కృపను అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. నాయన అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. ఏ బిడ్డకైతే వాక్కును వినిపించున్నారో బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా నాయన మీరు తోడుగా ఉండి మీ సమృద్ధి అయిన జీవమునకు నాయన వారసులుగా చేయమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని వేడుకుంటున్నాము. మా ప్రియుల కుటుంబములలో బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తులు ప్రసాదించండి తండ్రి. నేను ఉన్నతమైన విద్యను, ఉద్యోగములను, వివాహములు, గర్భఫలములు అనుగ్రహించండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి బిడ్డల కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేసి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.